హలో ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? ఇది వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇది సంక్రాంతి అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఇది సూలూరుపేటలోని నేలపట్టు ప్లేస్లో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందండి. ఈ పక్షులన్నీ కూడా దేశ దేశాల నుంచి తరలి వస్తాయి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సీజన్ టైంకి. చూడ్డానికి కన్నులు సరిపోవండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అటెండ్ అయ్యాము ఈ ఇయర్. ఇప్పుడు గత 2 ఇయర్స్గా అటెండ్ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఆ పక్షులు ఎక్కడుంటాయో కూడా మాకు సరిగ్గా తెలియలేదండి. ఇయర్ అయితే చాలా బాగా చక్కగా చూసాము. అక్కడ ఒక శాండ్తో నేలపట్టుని రెడీ చేస్తున్నారు, ఇసుకతో భలే డిజైన్ చేశారు. మా పిల్లలందరూ కూడా అక్కడ ఫోటో దిగారు. ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్ళాము. మా అత్తగారు, మా మేనత్త, అదేవిధంగా మా మదరు, మా పెద్దమ్మ, మా హస్బెండ్, మా పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి మేము. దయచేసి వీలైనంత వరకు మీరు ఎవ్రీ ఇయర్ పండగ తర్వాత వెళ్ళి విజిట్ చేసి చూడడానికి ట్రై చేయండి. అక్కడ సమీపంలో సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా దర్శించండి, చాలా బాగుంటుంది. చాలా కళ్ళకు ఇంకొంచెం సేపు ఆ పక్షుల్ని చూస్తూ ఉండిపోదాం అన్నట్టు ఉంటుందండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నళిని ఈశ్వర్ ఛానల్. ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు మీతో మేము షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ నేలపట్టులో ఈ ఫ్లెమింగోస్ చేసే వింతలు విశేషాలు ఇంకొంచెం సేపు మన కళ్ళకు కానివ్వండి, అదేవిధంగా మన మనసుకు కూడా చాలా ఆహ్లాదాన్ని ఉత్తేజపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా మేము రిటర్న్ బ్యాక్లో సూలూరుపేట చెంగాలమ్మని దర్శించుకొని వచ్చాము. ఆ పక్షులన్నీ కూడా వలస రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా గుట్టలుగా అసలు లెక్కలేనన్ని పక్షులు ఉన్నాయండి. అసలు నిజంగా ఆ పక్షుల్ని చూడడానికి జనాలు తరలి రావడం ఏంటో అనుకున్నాను, కానీ చూశాక తెలిసింది ఇంత ఎంటర్టైన్మెంట్గా, ఇంత బాగుంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించింది ఫ్రెండ్స్.